పింక్ ఐ ఆర్ కంజంక్టివైటిస్ మనం చాలామందికి ఇప్పుడు మాన్సూన్ సీజన్లో రెడ్గా అయిపోవడం, కళ్ళు కారడం, నీరు కారడం, గ్రిట్టి సెన్సేషన్ రావడం ఇది చూస్తుంటాం. ఇదేంటో చూద్దాం. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గుట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. మనకి కంజంక్టివైటిస్ అనేది ఏంటంటే కన్ను గుడ్డు మీద ఉండే పొర, కంజంక్టివా ఇన్ఫ్లమేషన్ రావడం. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, వైరల్ రావచ్చు, కొన్నిసార్లు అలర్జిక్ పడని వస్తువులు తగలడం వల్ల కూడా రావచ్చు. ఇది ఎలా స్ప్రెడ్ అవుద్ది? ఇది మామూలుగా చూస్తే మనకి హ్యాండ్ అంటే కంటామినేషన్ ఈ కంటి దగ్గర పెట్టుకోవడం, లేకపోతే ఇన్ఫెక్షన్ టవల్స్ కానీ కర్చీఫ్స్ కానీ కంటి దగ్గర పెట్టుకోవడం, డైరెక్ట్ కంటామినేషన్ వస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది. సో సిమ్టమ్స్ ఏంటంటే కళ్ళు మంట రావడం, కళ్ళు ఎర్రగా ఉండడం, కళ్ళు నుంచి డిశ్చార్జ్ అంటే కొంచెం పుసిలాగా ఎక్కువ కట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనికి మనం ఏంటంటే మనకి అది కారణం ఏంటని తెలుసుకొని దానికి యాంటీబయాటిక్ డ్రాప్స్ కానీ కొంచెం ల్యూబ్రికేషన్ డ్రాప్స్ కానీ వాడాలి. దానికి కరెక్ట్ టైంలో మనం కంటి డాక్టర్ గారిని కలిసి సజెషన్ తీసుకొని ట్రీట్మెంట్ వాడుకోవడం బెటర్. సో ప్రివెన్షన్, ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా వచ్చింది, సో మీరు ఏం చేయాలంటే అతను కొంచెం సపరేట్గా ఉంచి అతను వాడే బట్టలు కానీ ఇది కలవకుండా కొంచెం మీరు చెయ్యి అది తాకినప్పుడు ఏంటంటే వాష్ చేసుకోవడం, క్రాస్ ఇన్ఫెక్షన్ లేకుండా జాగ్రత్త పడితే సింపుల్గా దీన్ని అవాయిడ్ చేయొచ్చు. పర్టికులర్గా ఏంటంటే స్కూల్స్లో, ఆఫీసెస్లో, వర్క్ స్పేసెస్లో, ఎక్కువ జనసందోహం ఉన్న ప్లేసెస్లో మనకి కంటామినేషన్ ఫాస్ట్గా అయ్యే అవకాశం. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే మనం ఇక్కడ ఆపుకోవడంతో పాటు ఇంకొకళ్ళకి స్ప్రెడ్ చేయకుండా దాని జాగ్రత్త మనం కాపాడుతుంది. థ్యాంక్ యూ.